వద్దురా, నువ్వే చేసి నా కండిషన్ బానే ఉందని టెన్షన్ పడొద్దని చెప్పు. సరే అన్నయ్య, నేను వెళ్ళి మ్యాటర్ చెప్తాను. అబ్బా, ఎందుకు సంధ్య టెన్షన్? నేను బానే ఉన్నాను. నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాను. రిలాక్స్డ్గా ఉండు. సరేనండి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, లేదంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది. సూర్యకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తారు. విక్రమ్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలో, ఈ గండం నుండి ఎలా బయటపడాలో. హలో ఆకాష్, ఏమైపోయావు? హలో సూర్య, నేను విక్రమ్, ఆకాష్ బ్రదర్ని. మీ అన్నయ్య నంబర్ నుండి నువ్వు కాల్ చేసావేంటి? ఆకాష్ ఎక్కడ? అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. యాక్సిడెంటా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? కంగారు పడాల్సింది ఏం లేదు, తలకి చిన్న దెబ్బ తగిలిందంతే. నీకు ఈ విషయం చెప్పమన్నాడు, అందుకే కాల్ చేశాను. వాళ్ళ వైఫ్కి ఇన్ఫార్మ్ చేసావా? బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నావు సూర్య. ఫస్ట్గా ఆవిడకే కాల్ చేశాను, హాస్పిటల్లోనే ఉన్నారు. సరే, నేను కూడా వస్తాను. యా షూర్, తొందరగా రా. హాస్పిటల్ లొకేషన్ కూడా పంపిస్తాను. సరే, పంపించు. బెస్ట్ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్తే వైఫ్ గురించి అడుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అన్నయ్య ఫూల్ అవుతున్నాడు. సూర్య, ఇంత పొద్దున్నే ఎక్కడికి రా? ఆకాష్కి యాక్సిడెంట్ అయిందమ్మా. హాస్పిటల్లో ఉన్నాడంట, వాడిని చూడ్డానికి వెళ్తున్నాను. యాక్సిడెంటా? ఏమైందిరా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? తలకి చిన్న దెబ్బ తగిలిందంట. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. హాస్పిటల్లో ఆకాష్ వైఫ్ సంధ్య ఒక్కతే ఉందంట. నేను కూడా వెళ్తే ఆకాష్ని చూసినట్టు ఉంటుంది, వాళ్ళ వైఫ్కి ధైర్యం చెప్పినట్టు ఉంటుంది కదా. ఆకాష్ వైఫ్ని ఇలాంటి కండిషన్లో మీట్ అవ్వాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. సూర్య, ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? యాక్సిడెంట్ అయింది నా బెస్ట్ ఫ్రెండ్కి, వెళ్లకుండా ఎలా ఉంటాను? అంటే హాస్పిటల్లో ఆకాష్ భార్య ఉంది కదా, నువ్వు కాసేపు ఆగి ఆ తర్వాత వెళ్ళు. నేను ధైర్యం చెప్పడానికి వెళ్తానంటే వద్దు అంటున్నారేంటి? ఈ టైంలో అమ్మాయిని ఒంటరిగా వదిలేయటం అంత మంచిది కాదు. అసలే ఆకాష్ అంటే తను ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది. చిన్న గాయమైనా తట్టుకోలేదు. అలాంటిది హాస్పిటల్ బెడ్ మీద చూసి ఎంత బాధపడుతుందో ఏంటో. పెద్ద ప్రమాదం ఏం కాదు అంటున్నావు కదా, కాసేపు ఆగితే నీతో పాటు మేం కూడా వస్తాం. అవునరా, ముగ్గురం కలిసి వెళ్ళొచ్చు. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏమైంది మీ ఇద్దరికి? నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడంటే నన్ను వెళ్ళనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు అసలు? నేనేమన్నా చిన్నపిల్లానా లేక చైనా యుద్ధానికి వెళ్తున్నానా? నాకేదైనా జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆకాష్ రాకుండా ఉంటాడా? మీకు ఆకాష్ని చూడాలనుంటే తర్వాత రండి, కలిసి వచ్చేద్దాం. అంతేకాని నన్ను మాత్రం వెళ్ళొద్దని చెప్పకండి. అరే సూర్య, అది కాదురా. సూర్య, ఏంటండి వీడు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు వెంటనే సంధ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి.
లక్ష్మి, సంజ ఫోన్ తీయడం లేదు. ఆ, అయ్యో మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఆ, లేదు లక్ష్మి, తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో అవునా, ఇప్పుడు ఏం చెయ్యాలండి? భగవంతుడా, మా సంధ్యకి నువ్వే సహాయం చేయి తండ్రి. అన్నయ్య, నీ ఫ్రెండ్ ఇంకో 15 మినిట్స్లో వచ్చేస్తాడు. ఇక్కడికి రావద్దని చెప్పలేకపోయావా? ఇప్పుడు నన్ను చూస్తే సంధ్య కన్నా ఎక్కువ కోపడతాడు, ఇంకా ఎక్కువ తిడతాడురా. ఏమనట్లే అన్నయ్య, వదిన ఇక్కడే ఉంది కదా, మొత్తం కంట్రోల్ చేసేస్తుంది. మీరు హాస్పిటల్కి వచ్చే ముందు సూర్యకి కాల్ చేస్తారనుకున్నానే, చేయలేదా? నేనెందుకు చేస్తాను విక్రమ్? ఆయనకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఇక్కడి వరకు ఎలా వచ్చానో కూడా గుర్తులేదు. మీ అన్నయ్య గురించి తప్ప నా మనసులో వేరే ఆలోచనే లేదు. నిన్ను సూర్యని ఒకరికొకరికి పరిచయం చేయాలి అని ఎక్కడెక్కడో ఏవేవో ప్లాన్లు వేశాను. ఆఖరికి హాస్పిటల్లో మీట్ చేయించాల్సి వస్తోంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వదినకి సూర్యకి పరిచయం లేదా? పరిచయమే కాదురా, కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. అన్నయ్య చెప్పింది నిజమా వదినా? షాకింగ్గా ఉంది. నీకే కాదురా, ఇది విన్న ఎవరికైనా అలాగే ఉంటుంది. సూర్య గురించి మీ వదినకి, మీ వదిన గురించి సూర్యకి చెప్పడమే తప్ప ఇద్దరూ ఎప్పుడు ఎదురు పడలేదు, పలకరించుకోలేదు. నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్య, నిజంగానిది చాలా విచిత్రమైన ఫ్రెండ్షిప్. నీ యాక్సిడెంట్ పుణ్యమా అని వదినకి సూర్య గారికి ఫస్ట్ టైం పరిచయం కాబోతుందన్నమాట. నాకు తెలిసి మీ లైఫ్లో ఇది మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఏమండి, నేను వెళ్ళొక్కసారి డాక్టర్ వచ్చారేమో చూసొస్తాను. నీకెందుకు వదిన శ్రమ? నువ్వు అన్నయ్యతో ఉండు, నేను వెళ్తానులే. సూర్య కూడా వస్తున్నాడు కాబట్టి పలకరించడానికి, మర్యాద చేయడానికి చాలా బాగుంటుంది. అవును సంధ్య, నువ్వుండు, విక్రమ్ వెళ్తాడులే. పర్లేదండి, చాలాసేపటి నుండి కూర్చుని కాళ్ళు తిమ్మిరెక్కినట్టున్నాయి. కాసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా, వెంటనే వచ్చేస్తాను. సర్లే, వెళ్ళు. తొందరగా వచ్చే వదినా, నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం.